ఈ థైరాయిడ్ క్యాన్సర్ అంటే దాన్ని ఎలా చూడాలి? అసలు ఎక్కడ ఏ పార్ట్‌కి వస్తుంది అది? థైరాయిడ్ అని మనకు అందరికీ ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ అని నెక్‌లో ఒకటి ఉంటది. ఇప్పుడు చాలా కామన్‌గా మీరు పేషెంట్‌కి థైరాయిడ్ వచ్చిందని ఏదో టర్మ్ లాగా మనం వింటాం. అది థైరాయిడ్ వచ్చిందని బేసికల్లీ థైరాయిడ్ గ్లాండ్ బాడీలో కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తది. సో, హార్మోన్ ఎక్కువైతే కొంచెం హైపర్ థైరాయిడిజం లాగా కొంచెం సింప్టమ్స్ వస్తాయి. తక్కువైతే హైపోథైరాయిడిజం వల్ల అవుతది. మనం చూసేది హైపోథైరాయిడిజం. దానివల్ల థైరాయిడ్ రీప్లేస్‌మెంట్ మెడికేషన్స్ అట్లా రొటీన్‌గా మనం చూస్తాం. బట్ థైరాయిడ్ క్యాన్సర్‌కి దీనికి సంబంధం లేదు. థైరాయిడ్ క్యాన్సర్ ఆ థైరాయిడ్ గ్లాండ్‌లో ఏదైనా గడ్డ డెవలప్ అయ్యి పెద్దగా అయితే మనకు థైరాయిడ్ క్యాన్సర్ అని తెలుస్తది. సో, ఆ పేషెంట్స్‌కి ఇక్కడ కొంచెం నెక్‌లో ఏదైనా స్వెల్లింగ్ అవుతుంది, ఏదైనా పెరుగుతుందని అట్లా ఏమైనా మింగడానికి ఏమైనా ఇబ్బంది అవుతుంది, లేకపోతే వాయిస్ చేంజ్ ఏమైనా అవుతుందా? అట్లాంటి సింప్టమ్స్ ఏమైనా డెవలప్ అయితే థైరాయిడ్ క్యాన్సర్ గురించి మనం ఆలోచించుకొని ఇమ్మీడియేట్‌గా చూపెట్టుకోవాలి. అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి? వాట్ ఇస్ ద రిలవెన్స్? థైరాయిడ్ గ్లాండ్ ప్రొడక్షన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ అండి. థైరాయిడ్ హార్మోన్ బాడీలో వేరే ఫంక్షన్స్ ఉంటాయి. బాడీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి చాలా ముఖ్యమైన హార్మోన్. అది లేకపోతే వేరే వేరే సింప్టమ్స్ మనకు డెవలప్ అవుతాయి. సో, థైరాయిడ్ హార్మోన్ ఇస్ మెయిన్ ఫంక్షన్ థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ అనేది అది కూడా షుగర్, బీపీ లాగా డిజార్డర్ అనాలా దాన్ని కూడా? అవును. లైఫ్ లాంగ్ టాబ్లెట్ వేసుకొని మెయింటైన్ చేసుకోవాలా? ఇప్పుడు షుగర్ బాడీలో మెయింటైన్ చేసేది ఇన్సులిన్. సో, ఇన్సులిన్ తక్కువైతే మనం ఇన్సులిన్ రీప్లేస్‌మెంట్ అట్లా ఇస్తాం. దానివల్ల షుగర్ బీమారి వచ్చిందని మనం మాట్లాడతాం. అట్లానే థైరాయిడ్ గ్లాండ్ వల్ల కూడా థైరాయిడ్ హార్మోన్, ఇన్సులిన్ కూడా ఒక హార్మోనే, థైరాయిడ్ హార్మోన్ కూడా ఒక హార్మోనే. అది కూడా బాడీ వేరే ఫంక్షన్స్‌కి మెయింటైన్ చేస్తది. సో, అది కూడా బాడీకి ఇంపార్టెంట్. సో, థైరాయిడ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా థైరాయిడ్ క్యాన్సర్ రావాలని ఏం లేదు కదా? అట్లా ఏం లేదండి. అస్సలు దానికి సంబంధం కూడా లేదు. థైరాయిడ్ మోస్ట్‌లీ చిన్నప్పుడు ఎవరికైనా రేడియేషన్ ఎక్స్‌పోజర్ అయింది. అట్లా ఏమైనా జరిగితే పెద్దయిన వల్ల అయినప్పుడు కొంచెం థైరాయిడ్ చేంజెస్ రావడానికి ఆప్షన్ ఉంటది. కారణం ఉంటది. బట్ హైపోథైరాయిడిజం వల్ల క్యాన్సర్ వస్తదని అట్లా ఏం లేదు. సో, ఇప్పుడు థైరాయిడ్ అసలు ఎందుకు వస్తుందంటారు సార్? ఆ ఇన్‌బాలన్స్ అంటారు కదా దాన్ని, ఆహా! డిజార్డర్ ఎందుకు వస్తుందని? అది కొంచెం స్ట్రెస్ వల్ల. స్ట్రెస్ ఒక కారణం. బాడీకి ఆ స్ట్రెస్‌కి మేనేజ్ చేయడానికి ఆ థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ సరిపోకపోతే కొంచెం మనం రీప్లేస్‌మెంట్ చేయాల్సిన అవసరం పడతది. అప్పుడప్పుడు కొంచెం డైటరీ హ్యాబిట్స్ ఉంటాయి. కొంచెం ఎక్కువ కాలీఫ్లవర్ లాంటి వెజిటబుల్స్ తిన్న వల్ల కూడా థైరాయిడ్ ప్రొడక్షన్ కొంచెం తగ్గుతది. దానివల్ల కూడా ఈ హైపోథైరాయిడిజం అట్లాంటి సింప్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ థైరాయిడ్ డేంజరస్సా? మామూలేనా? డేంజరస్ ఏం కాదండి. నార్మల్ రొటీన్ బీమారీ. జస్ట్ దానికి రీప్లేస్‌మెంట్ తీసుకుంటే సరిపోతుంది. డిజార్డర్ మెయిన్. తర్వాత ఏది బాగా రిస్కీ క్యాన్సర్స్ అంటే లైఫ్ రిస్క్ క్యాన్సర్స్ అంటే ఏమి అని చెప్పాలి? లైఫ్ రిస్క్ అంటే మోస్ట్‌లీ మనకు వచ్చేది కడుపులో పిత్త, గాల్ బ్లాడర్ లేకపోతే ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గాన్ ఉంటది. ఇవి కొంచెం డేంజరస్ క్యాన్సర్స్. ఈ క్యాన్సర్స్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే ఈ రొటీన్‌గా మనకు ఏం కంప్లెయిన్ లేకుండా లోపల పెరుగుతాయి. పిత్తాల్లో అయినా, ప్యాంక్రియాస్‌లో అయినా గడ్డ తయారయ్యి మెల్లగా పెరుగుతది. లోపల మనకు ఏం తెలవదు. నొప్పి ఏం తెలవదు. ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. వామిటింగ్ లాంటివి తినటానికి అసలు ఏమి ఇబ్బంది ఉండదు పేషెంట్‌కి. అది గ్రో అయ్యి, అడ్వాన్స్ అయ్యి థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్‌కెళ్ళినప్పుడు పేషెంట్‌కి ఏదైనా సింప్టమ్ స్టార్ట్ అవుతది. జాండీస్ అయినా వస్తది, లేకపోతే కడుపు నొప్పి అయినా. అది అడ్వాన్స్ స్టేజ్‌లో తెలుస్తది. ఆ స్టేజ్‌కి ఎళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది కాబట్టి మనకు కొంచెం ఆ స్టేజ్‌లో ట్రీట్మెంట్ కష్టమైపోతది. సో, అందుకని అది సైలెంట్ కిల్లర్స్ అంటారు దానికి. గాల్ బ్లాడర్ క్యాన్సర్ అయినా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అయినా సైలెంట్‌లీ దే గ్రో ఇన్‌సైడ్. మనకు లాస్ట్ స్టేజ్ వరకే తెలవదు. అందుకనే కొంచెం డేంజరస్.